హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ కిచెన్ డిలైట్. టుడే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. ఇలా మనం ఇంట్లోనే హెల్దీగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని తింటే చాలా హెల్దీగా ఉంటాం. దీంట్లో నో షుగర్, నో జాగ్రీ. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేశానన్నది వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు జీడిపప్పు అనేది మాడకుండా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అదే కప్పుతో బాదం పప్పును తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పిస్తా పప్పుని 1/2 కప్ పిస్తా పప్పును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి మొత్తం కలిపి 1/2 కప్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్గా 1 కప్పు ఖర్జూరం తీసుకొని దాంట్లో సీడ్స్ తీసేసి మెత్తని పేస్ట్లు అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్ని కడాయిలో వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని పేస్ట్ లాగా అయితే మనం ఉడికించుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్లో ఈ ఖర్జూరం పేస్ట్ని వేసుకొని లడ్డు చేసుకోవడమే. చాలా ఈజీగా హెల్తీగా మనం ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా లడ్డు చేసేటప్పుడు చేతికి కొంచెం కొంచెం నెయ్యి రాసుకొని లడ్డు చేసుకుంటే మనకి చాలా త్వరగా లడ్డు అనేది రెడీ అయిపోతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.